ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అందరం కూడా మన ఫోకస్ మిస్ అయిపోతున్నాం. కాబట్టి దీంతో చాలా వరకు ఇవన్నీ సెట్ అవుతాయి. అదే సమయంలో చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, ఈషా సద్గురు, పతాంజలి బాబా రామ్దేవ్, బ్రహ్మకుమారీస్ అండ్ ఇలాంటి అసోసియేషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో వీరందరితో నేను చాలా సంవత్సరాలుగా అసోసియేట్ అయ్యాను. రవిశంకర్ గారితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ పెట్టించా, ఐఏఎస్ ఐపీఎస్ అందరికీ, మినిస్టర్స్ అందరికీ. సద్గురుతో క్లాసెస్ పెట్టించా. బాబా రామ్దేవ్ ఇనిషియల్ స్టేజ్లో ఈ యోగా ప్రాక్టీస్ చేస్తే నేను పోయి ఇనాగరేట్ చేసి అక్కడి నుంచి ఆయన చేసిన పనులను అప్రిషియేట్ చేస్తూ వచ్చాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్స్, మ్యాసివ్ ఈవెంట్స్ క్రియేట్ చేసేవాడు. 5,000, 10,000, 20,000 వచ్చేవాళ్ళు. అందులో కూడా యోగా బెనిఫిట్స్ మీరు చూస్తే టికెట్లు పెట్టి కొనుక్కొని మరీ వచ్చేవాళ్ళు. దట్ వర్ ది డేస్. బ్రహ్మకుమారీస్ అయితే ప్రపంచం మొత్తం యూనిట్స్ పెట్టారు. హైదరాబాద్లో మీరు చూస్తే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ పక్కన బ్రహ్మకుమారీస్. ఎవ్రీబడి స్ట్రెస్డ్. కాబట్టి బ్రహ్మకుమారీస్ పెట్టి టీచర్స్ని కూడా ట్రైన్ చేశాం. హౌ టు వర్క్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ కానీ సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా చేయడానికి చేశాం. యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ, యోగా సానా స్పోర్ట్స్, ఇలాంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరితో పనిచేయడం, అన్ని యూనివర్సిటీస్, అన్ని ప్రైవేట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరిలో కూడా వాలంటీర్స్ని తయారు చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేయడమే కాకుండా వాళ్ళు వాలంటీర్స్గా అదర్స్ని మోటివేట్ చేసే పరిస్థితిలో లేకపోతే టీచ్ చేసే పరిస్థితిలో తీసుకురావాలనే సంకల్పానికి శ్రీకారం చుట్టాం.